మత్తయి సువార్త 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 10 వర్స్ 16. ఇదిగో గొర్రెల మధ్యకు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై ఉండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రతి ప్రాణికి కూడా కొంత జ్ఞానంతో నడుచుకోవాలి, వివేకంగా నడుచుకోవాలి, యుక్తిగా నడుచుకోవాలి. సమస్యలు కొందెచ్చుకోకూడదు, సమస్యలు ఇబ్బందులు కొందెచ్చుకోకూడదు. ఏదైనా సరే యుక్తిగా ఉంచాలి. పాము ఏం చేస్తుందండి? ప్రతిసారి బొసగొట్టదు, అవసరం వచ్చినప్పుడు లేచికూడద్ది. ఎందుకంటే దానికి ఒకసారి విషం చిమ్మేస్తే మళ్ళీ 15 రోజుల వరకు దానికి విషం దొరకదు, దాని దగ్గర ఉన్న ఆయుధం ఉండదు. అందుకే ఏం చేస్తుందంటే ఎప్పుడు పడితే అప్పుడు మన మీద కాటేయడానికి చూడదు, కరెక్ట్గా అవకాశం దొరికితేనే వేస్తుంది, లేదండి వేయదు. కాటేదండి, పాములు ఎప్పుడు పడితే అప్పుడు కాటేయదు. దానికి కరెక్ట్గా అవకాశం దొరికితేనే కాటలేస్తాయి, దాడి చేస్తుంది. అందుకే దేవుడు దాన్ని యుక్తిదని చెప్పాడు. ఆదాం అక్కడ కూడా ఏదైనా తోటలో ఇదిగో భూమి మీద యుక్తి గలదని రాశాడు. ఎవరు? పామంట భూమి మీదే యుక్తి గలది. అంటే దానికంతా జంతువుల్లో దానికంట యుక్తి గలది లేదిక. అవకాశం కరెక్ట్గా స్పాట్ దొరికితేనే దాడి చేస్తుంది. కొంతమంది బలం లేకపోయినా, శక్తి లేకపోయినా, ధనం లేకపోయినా ప్రతిదానికి నేనున్నా అని చెప్పి విర్రవీగిపోతా ఉంటాం. అన్ని వేళలా మన నోరు తెరవకూడదు. మన యొక్క సందర్భం కోసం ఎదిచి ఉండాలి, యుక్తిగా ప్రవర్తించాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. మనం సమయం కోసం వేచి చూడాలి, మన సమయం కోసం వేచి చూడాలి. అది యుక్తిగా ప్రవర్తించడం అంటే.